నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఒక్కొక్కసారి శత్రుత్వంగా ఉన్న పార్టీలే కూడా మిత్రులయ్యి కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రులుగా నీ దోవ నీదే, నా దోవ నాదే అన్న చందంగా ఉంటుంది. మరి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అంతకు మినహాయింపేమీ కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియవు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయి, ఎవరి పార్టీ ఎజెండాలు వాళ్ళయి. అయితే ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, మరి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో నాగేంద్ర బాబు, నాగబాబు, కొణిదెల నాగబాబు వాళ్ళ సతీమణి పద్మజ మరి మరి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో మాటూరు అనే గ్రామానికి సంబంధించి ఎన్నికల బరిలోకి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థికి ఆమె సపోర్ట్ చేస్తూ ఆమె గెలుపే కాంక్షగా మరి ముందుకు వెళుతున్నారు. ఆ అభ్యర్థి యొక్క గెలుపు కాంక్షగా ముందుకు వెళుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ అభ్యర్థిని బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా బలపరిచాయి. మరి ఇది బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కార్యకర్తలందరూ కూడా మరి ఆ అభ్యర్థి గెలుపుకి పాటుపడటం మరి ఒక రకంగా సెన్సేషనల్‌గా మారింది. బీఆర్ఎస్ మీకు తెలుసు, బీఆర్ఎస్, జనసేన ఎప్పుడూ కూడా ఒక విధంగా మాట్లాడుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ ఈసారి అందుకు భిన్నంగా మరి ఎవరైతే ఎమ్మెల్సీ నాగబాబు, కొణిదెల నాగబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సతీమణి పద్మజ మరి ఆ అభ్యర్థి యొక్క గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. అది ఏంటనేది ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. మధిర మండలం మాటూరుపేట, ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ ముఖ్య నేత ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు సతీమణి పద్మజ మరి మాటూరు గ్రామానికి రానున్నారు. మాటూరుపేట సర్పంచ్ బరిలో జనసేన, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బలపరిచిన తోట దీపకళ పోటీ చేస్తున్నారు. తోట దీపకళ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. మరి ఆమె విజయాన్ని కాంక్షిస్తూ కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు పద్మజ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి నియోజకవర్గంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ మదిరి నియోజకవర్గ నాయకులు తాళ్ళూరి డేవిడ్ అయితే చెప్పారు. ఇక సోమవారం జరుగుతున్న ఈ ప్రచార కార్యక్రమంలో పద్మజ ఇంటింటికి తిరుగుతూ తోట దీపకళకి మద్దతు కూడగడుతున్నారు. పద్మజ పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే మిత్రపక్షాలైన ఇక్కడ కరెక్ట్‌గా వినాలి. అలాగే మిత్రపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తాళ్ళూరి డేవిడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తోట దీపకళ అఖండ విజయానికి బాటలు వేయాలని మరి డేవిడ్ అయితే తెలిపారు. ఇక తోట దీపకళ ఎవరైతే ఉన్నారో ఆమె విజయానికి మరి నాగబాబు గారి వైఫ్ కొణిదెల పద్మజ అయితే మరి ఇంటింటికి తిరిగి మరి ఆమెకు గెలుపు పొందాలని, ఆమె గెలుపు కోసం ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ సెన్సేషనల్‌గా మారింది ఏంటంటే జనసేన, బీజేపీ అంటే మనకు తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా అదే అభ్యర్థిని చెప్పటం అనేది మరి బలపరచడం అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు తెలవకుండానే బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా జనసేన 3 కలిసి ఆ అభ్యర్థిని గెలుపుకి కృషి చేస్తున్నారు. ఇది మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలకే ఆగుతదా? రానున్న లోకల్ బాడీ ఎలక్షన్‌లో ఏ విధమైన స్టాండులు రాబోతున్నాయి మరి అనేది చూడాలి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నేతృత్వంలో మరి ఏదైనా జరగొచ్చు. మరి రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. 2, 2 4 కానే కాదు, 6 కావచ్చు, 8 కావచ్చు, ఎంతైనా కావచ్చు రాజకీయాల్లో. మరి కాబట్టి మరి ఇది ఆ సర్పంచ్ ఎన్నికల వరకే ఈ రకంగా ఉంటుందా? లేదంటే రేపొద్దున ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి బీఆర్ఎస్ ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఏమైనా తెలవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా జరుగుతుందో కూడా తెలీదు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్‌లో కూడా మరి ఏ రకంగా ముందుకెళ్తాదో తెలీదు. ప్రెజెంట్ అయితే ఖమ్మం జిల్లా మరి ఏదైతే ఈ గ్రామం ఉందో మార్టూరు అనే గ్రామం, ఈ గ్రామానికి సంబంధించి మరి ఆమె తోట దీపకళ అనే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి మరి కొణిదెల పద్మజ అయితే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మనందరం కూడా గమనించవలసింది దీన్ని మాత్రం కూటమిలో భాగంగా మరి బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ ముగ్గురు కూడా మరి ఈమె గెలుపుకు మరి కృషి చేస్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. మరి ఈ రకంగా
ముందుకు వెళితే మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అక్కడేమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? నిజంగా మరి అక్కడ గ్రామంతోనే ఆగుతుందా? లేదంటే ఇంకేమన్నా మరి మరి ఈ ఎన్నికలు ఏవొచ్చినా కూడా మరి ఈ 3 కలిసెళ్ళే అవకాశం ఉందా? మరి వేచి చూడాల్సిన పరిస్థితి. మరి ఇది ఇవాల్టి స్పెషల్. మీరేమనుకుంటున్నారు? మీరు కొణిదెల నాగబాబు యొక్క వైఫ్ పద్మజ మరి ఈ ఈ మరి ఈ ప్రచారానికి ముందుకు వెళ్ళటాన్ని ఏ కోణంలో చూడాలంటారు? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి.